రాష్ట్రంలో నికర జీఎస్టీ బాగా డెవలప్ అవుతుంది. అంటే వ్యాపారాలు బాగా సాగుతున్నట్టు, చేతుల్లో డబ్బులు ఆడుతున్నట్టు. తాజాగా చూస్తే 2025 మార్చితో పోలిస్తే ఏడాది మార్చిలో 9.97% వృద్ధి నమోదైంది. 2026 మార్చిలో 3,316 కోట్లు వసూలైతే జీఎస్టీ ఇది 2026లో వసూలైంది. ఇదే ఇంతవరకు జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అత్యధికం. ఇది వాణిజ్య పన్నుల శాఖ చెప్తున్నట్టు లెక్క. ఇందులో జీఎస్టీ పరిహారం 183 కోట్లు కలిసి ఉంది. 25-26 ఆర్థిక సంవత్సరం నికర జీఎస్టీ వసూలు గత ఆర్థిక సంవత్సరం కంటే 6% ఎక్కువ ఉన్నాయి. ఎస్జిఎస్టీ వసూలు 1,418 కోట్లు, ఐజిఎస్టీ సెటిల్మెంట్ 1,707 కోట్లుగా ఉన్నాయి. పెట్రోలియం వ్యాట్ 1,378 కోట్లు, అంటే 6.29% తగ్గింది. మద్యం మీద వ్యాట్ 6.2% పెరిగి మొత్తం 91 కోట్లు వసూలైంది. వృత్తి పన్ను వసూళ్లలో 10.63% నమోదైంది. ఇక్కడ ఏదో ఒక విచిత్రం ఉంది. ఎస్జిఎస్టీ వసూలు 1,416 కోట్లు, ఐజిఎస్టీ సెటిల్మెంట్ బాగానే ఉంది. పెట్రోలియం వ్యాట్ 1,378 కోట్లు, అంటే 6.29% తగ్గిందట. అంటే పెట్రోలియం వాడకం తగ్గిందంటే తేడా వచ్చినట్టు అక్కడ. అలాగే 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 26 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన వృద్ధి నమోదైంది. ఏపీ 15వ స్థానంలో నిలిస్తే తెలంగాణ 16, కర్ణాటక 23, తమిళనాడు 24, ఒరిస్సా 37 స్థానాల్లో నిలిచినాయి.